హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ ఆటిజం డెస్క్. ఈరోజు ఈ వీడియోలో నేను నా బాబు మన్వీర్ కార్తికేయలో ఎటువంటి అర్లీ సిమ్టమ్స్ని నేను నోటీస్ చేశాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, నాకు మన్వీర్ చాలా ప్రీమెచ్యూర్ బేబీగా పుట్టాడండి. 1 year నుంచే తనకి గ్లాసెస్ కొంచెం హై పవర్ గ్లాస్ సైట్ ఉంది. సో ఎప్పుడూ తను గ్లాసెస్తోనే ఉంటాడు. అది మన్వీర్లో ఫస్ట్ విజువల్ సెన్స్ తనకి లో విజన్ అనమాట. అంటే చూపది చాలా కొంచెం ప్రాబ్లంగా ఉండేది. మన్వీర్లో విజన్ అయితే ప్రాబ్లం వచ్చింది ఫస్ట్లీ. ఆ తర్వాత తను కొంచెం ప్రీమెచ్యూర్ బేబీ అవ్వడం వల్ల తనకి అన్ని మైల్ స్టోన్స్ కూడా డిలే అయ్యాయి. అన్నీ ఇన్ టైం జరగలేదు. అన్ని మైల్ స్టోన్స్ తను తల నిలబెట్టడం కానీ, రోలింగ్ అవ్వడం కానీ, కూర్చోవడం కానీ ఇవన్నీ కూడా చాలా డిలే అయ్యాయి. సో స్లోగా తను కొంచెం స్టెబిలైజ్ అవుతున్నాడు, 1 yearకి అలా స్టెబిలైజ్ అవుతున్నాడు అనిపిస్తున్న టైంలో ముఖ్యంగా నోటీస్ చేసింది ఏంటంటే, తను ఎప్పుడూ పిలిచినా పలికేవాడు కాదు. తను ఏం పెద్ద రెస్పాండ్ అయ్యేవాడు కాదు. తన పేరు పెట్టి పిలుస్తుంటే తను పెద్దగా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. అది చాలా డామినెంట్గా తెలిసేది ఆ ఫీచర్ ఒకటి. నెక్స్ట్ ఐ కాంటాక్ట్ అయితే మోస్ట్లీ చేసేవాడు కాదు. కొంతవరకు కొంచెం ఎప్పుడైనా రేర్ కేసెస్లో చూసేవాడేమో, కానీ ఐ కాంటాక్ట్ అయితే మాత్రం సరిగ్గా చేసేవాడు కాదు, మెయింటైన్ చేసేవాడు కాదు. అలానే చాలా మేజర్ ఇష్యూ, తను పుట్టిన తర్వాత తనకి చాలా స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి. తను ఎప్పుడూ అసలు పడుకునేవాడు కాదు. సాధారణంగా చిన్నపిల్లలు ఎక్కువసేపు పడుకుంటారు కాబట్టి మనకు తెలుస్తుంది, చిల్డ్రన్ అనేవాళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు. కానీ మన్వీర్ అస్సలు పడుకునేవాడు కాదు. చాలా తక్కువసేపు పడుకునేవాడు. ఎటువంటి చిన్న సౌండ్ వచ్చినా కూడా తను వెంటనే ఆ నిద్రలోంచి లేచిపోయేవాడు. తనకు ఆ డిస్టర్బ్డ్ స్లీపే ఉండేదన్నమాట. స్పీచ్ విషయానికి వస్తే ఏవో చిన్న చిన్న రెండు జస్ట్ ఒక బ్యాబ్లింగ్ చేసేవాడు, చిన్న చిన్నవి. ఆ ఆ ఊ ఆ అలా ఏవో చిన్న సౌండ్స్ అయితే ప్రొడ్యూస్ చేసేవాడు స్టార్టింగ్లో. స్పీచ్ డిలే కూడా నేను నోటీస్ చేశాను. అంటే 1 year వరకు పిల్లలు మాట్లాడే మాటలైతే తను ఏం మాట్లాడలేదు 1 yearకి. సో మార్చ్ అయిపోయింది, 2016 మార్చ్ వచ్చేసింది. స్లోగా 2016 జూన్ జూలై ఆ మంత్ కూడా వచ్చేసింది. తన స్పీచ్ అయితే కొంచెం ప్రాబ్లంగానే నాకు అనిపించింది. సో అప్పుడు నేను ఒక స్పీచ్ థెరపిస్ట్ నాకు తెలిసిన ఆయన ఉంటే ఆయన ఇంటికి వచ్చి చూశారు. ఆయన కిట్ అంతా తీసుకొచ్చారు. కొంచెం తనని అసెస్ చేశారు. అంతా పెట్టి చూసి చెక్ చేసి తనకి ఆ టంగ్ అది బయటకు తీసి అసలు ఎంతవరకు వస్తుందా రాదా స్పీచ్ అన్నట్టంతా ఒక ప్రాసెస్ అయితే చేసి ఆయన నాకు చెప్పారు, ఏం పర్వాలేదు, తను ఒక 1 or 2 monthsలో హీ విల్ స్టార్ట్ స్పీకింగ్, మాట్లాడేస్తాడు అని. అయినా కూడా నాకు చాలా టెన్షన్గానే ఉండేది. అంటే అప్పుడు నేను ఇవన్నీ ఒక ఆటిజం క్యారెక్టరిస్టిక్స్ అని కానీ అలా అని నాకు తెలియదు. నేను మాటలు రావట్లేదేంటి అని అంతవరకే అనుకున్నాను అంతే. కానీ ఆయన చెప్పినట్టుగానే ఒక 2 monthsకి ఆయన వచ్చి వెళ్ళిన less than 2 monthsలోనే తను మాట్లాడటం అయితే స్టార్ట్ చేశాడు. సో కొంచెం నేను ఇక్కడ ఎటువంటి ఎఫర్ట్ పెట్టాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను చదువుకునే రోజుల్లో పీజీ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ చేశాను. సో మనిషికి లాంగ్వేజ్ కన్నా ముందు, అంటే భాష కంటే ముందు భావం పుట్టింది అని చెప్తారు. కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్తోనే కాదు, ఎక్స్ప్రెషన్తో, జెస్చర్స్తో కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అనే విషయం నాకు బాగా తెలుసు. నేను స్లోగా మన్వీర్లో నోటీస్ చేసింది ఏంటంటే, తనకి ఏదైనా చూపించి నేర్పితేనే వస్తుంది. తను ఒక విజువల్ లెర్నర్.
సో తను ఎంత మాట్లాడుతున్నాడు అనేది కాకుండా నేను తనకి కమ్యూనికేషన్ని టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా కష్టపడ్డాను, అది వృధాగా పోలేదు. ఈరోజు మన్వీర్ చాలా మంచిగా వెర్బల్గా ఉన్నాడు, చాలా బాగా మాట్లాడతాడు. అంటే ఆ వెనకాల అంత చిన్న ఏజ్లో నేను ఇచ్చిన ట్రైనింగ్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, కనీసం తనకి మాటలు స్లో అయినాయి, ఎప్పటికైనా మాట్లాడతాడు, స్లోగా మాట్లాడతాడు. కానీ తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకాబులరీ ఉండాలి, అసలు విషయం తెలియాలి కదా. ఇది ఒక ప్లాంట్, ఇది ఒక టేబుల్, ఇది ఒక చైర్ అని తెలిసిన తర్వాతే తను మాట్లాడగలడు అని నేను అర్థం చేసుకొని, అప్పట్లోనే మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా చార్ట్స్, మనందరం చిన్నప్పుడు చదివిన వాళ్ళమే. తెలుగు వర్ణమాల, డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ వెజిటబుల్స్, డిఫరెంట్ ఫ్రూట్స్, ఇలాంటి ఎన్నో చార్ట్స్ తీసుకొచ్చి మా ఇంటి గోడల నిండా స్టిక్ చేసి, ఇంకా తను నడిచే దారిలో అంతా ఇవే, తను ఎటు వెళ్ళినా ఎటు చూసినా ఇంక ఇవే ఉండేలాగా నేను తనని కూర్చోపెట్టి అలా ప్రతిదీ నేను చార్ట్స్ ద్వారానే చెప్పాను. అది చాలా ప్రైమరీ ఎడ్యుకేషన్ మన్వీర్కి అలా స్టార్ట్ అయింది. ఈ రోజుకి చాలామంది చార్ట్స్ ఎందుకు, చార్ట్స్ ఏంటి అని అనుకుంటారేమో కానీ, ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారేమో కానీ, అవి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి పిల్లలు నేర్చుకునే పద్ధతిలో. సో మీరందరూ కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ మోడల్ అయినా అదే ట్రెడిషనల్ వే, అక్కడి నుంచి మన పిల్లలకి ఫౌండేషన్ చాలా బాగుంటుంది. చార్ట్స్ తెచ్చుకోండి, ఇంట్లో స్టిక్ చేయండి. పిల్లలు వెళ్తున్నా వస్తున్నా వాళ్ళకి చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా, అవి బాగా నేర్చుకుంటారు, దాని పాయింట్ చేసి చూపిస్తారు. సో అలా వచ్చింది. సో కమ్యూనికేషన్ వైజ్ అలా స్టార్ట్ అయింది. దీంతో పాటు మెయిన్గా తను పుట్టినప్పటి నుంచి ఉన్న ఇంకొక 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, సివియర్ కాన్స్టిపేషన్ ఉండేది మన్వీర్కి, చాలా కాన్స్టిపేషన్. అది ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. సో మేము మెడిసిన్స్ అయితే వాడతాము కాన్స్టిపేషన్ కోసం. ఎందుకంటే తను అందరిలాగా ఫుడ్ తీసుకోలేకపోయేవాడు. కనీసం ఆ సెరిలాక్, నెస్టమ్ అవి పెట్టాలన్నా కూడా తనకి తీసుకోలేకపోయేవాడు. అవి చాలా వాంతులు అయిపోయేవి. ఫుడ్ తను అస్సలు ప్రాపర్గానే తీసుకోనే లేదు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఎవరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం. మన్వీర్ 7 ఇయర్స్, కంప్లీట్గా 7 ఇయర్స్ వరకు కూడా తను మిల్క్ డైట్ మీదే ఉన్నాడు. ఓన్లీ మిల్క్లోనే ఉండేవాడు, ఓన్లీ మిల్క్ తాగేవాడు అంతే. అది కూడా ఫార్ములా ఫీడింగ్లోనే ఉండేవాడు. ఎంత ట్రై చేశానో నేను, ఎన్ని విధాలుగా ట్రై చేసినా, ఎంత ట్రై చేసినా తనకి మిల్క్ తప్ప వేరే ఎటువంటి ప్రోడక్ట్ లోపలికి వెళ్ళేదే కాదు అసలు. అలా నేను ఇంకా చెయ్యని ప్రయత్నము, తీసుకువెళ్ళని డాక్టర్స్ లేరు. ఇంకా చాలా కాలం తర్వాత బాటిల్ ఫీడ్ని మానాడు. ఇప్పుడిప్పుడే తను కొంచెం ఫుడ్లో పడుతున్నాడు. ఇప్పుడు కూడా తను అన్ని ఫుడ్స్నే తినడు. అసలు తనకి ఫ్రూట్స్ అంటే, తనకి ఫ్రూట్స్ అలవాటు చేయడానికి 9 ఇయర్స్ పట్టింది. అంటే లిక్విడ్గానే ఉండాలి తనకి, గట్టిగా సాలిడ్ ఫుడ్ ఏది తను తీసుకోలేడు. ఎందుకంటే తనకి కొంచెం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అది కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఆటిజంలోనే. కొంతమంది చిల్డ్రన్ దే సఫర్ విత్ దాట్. సో మన్వీర్కి అటువంటి ప్రాబ్లమ్స్ తను పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయాయి. తనకి నార్మల్ ఆటిస్టిక్ చిల్డ్రన్తో పోలిస్తే తనకి ఉన్న ఛాలెంజెస్ ఇంకొంచెం ఎక్కువ. ఎందుకంటే ఫిజికల్ ఛాలెంజెస్ యూజువల్లీ తక్కువ ఉంటాయి ఆటిజం పిల్లల్లో. అంటే వాళ్ళకి ఓకే బాగానే ఉంటారు, ఫిజికల్ గ్రోత్ అంతా బాగానే ఉంటుంది, కొంచెం కాగ్నిషన్లోనూ బిహేవియర్లోనూ వాళ్ళకి ఇష్యూస్ ఉండొచ్చు. కానీ మన్వీర్లో ఫిజికల్ ఇష్యూస్ అండ్ కాగ్నిటివ్ ఇష్యూస్ 2 కలిపి ఉండేవి. సో అది మాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించేది. ఒక పక్కన తనకి
కాగ్నిషన్ సరిగ్గా అర్థం అవ్వక, ఏ విషయం తను మాతో చెప్పలేక, ఆ ఇరిటబిలిటీ చాలా ఎక్కువుండి, యాంగర్ ఇష్యూస్, బిహేవియర్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉండి, తనకి సెల్ఫ్ ఇంజూరియస్ బిహేవియర్ కూడా స్టార్ట్ అయిపోయింది అప్పట్లో. ఇంకా 3 ఇయర్స్ వచ్చేసరికి బాగా సివియర్. 3 ఇయర్స్ ఏంటి, 2 ఇయర్స్‌కే తను హెడ్ బ్యాంగింగ్, బైటింగ్, నన్ను కొట్టి, తను కొట్టుకొని, పీకి, ఇంకా జుట్టు పీకి బాగా హెడ్ బ్యాంగింగ్ చేసుకునేవాడు. మల్టిపుల్ టైమ్స్ హెడ్ బ్యాంగింగ్ చేసుకునేవాడు. అసలు మేము చాలా కష్టపడేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు తనకసలు అర్థమయ్యేది కాదు. సో, ఈ వీడియోలో నేను మీకు తన గురించి చెప్పాను. నేను తనని రమ్మంటున్నాను యాక్చువల్లీ వీడియోలో తనని చూపించాలని. హీ ఈజ్ నాట్ యెట్ రెడీ. కానీ తనొస్తాడు తొందరలోనే. మీకు మన్వీర్‌ని చూపిస్తాను. తనతో కలిసి మంచి వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ.